నమస్తే, వెల్కమ్ టు రా టాక్స్. నేను సహస్ర. పేర్ని నాని. పేర్ని నాని పూర్తి పేరు వెంకటరామయ్య నాని. ఎస్. ముద్దుగా నాని అని పిలుచుకుంటారు. పేర్ని వెంకటరామయ్యనే అందరూ కూడా పేర్ని నాని అని కూడా చాలా మంది పిలుస్తూ ఉంటారు. అతను 1969 జూలై 16వ తారీఖున పుట్టారు. మాచర్ల, గుంటూరు జిల్లా అతని సొంత ఊరు. అయితే ఇతను చాలా రోజుల నుంచి రాజకీయ పార్టీలో ఉన్నాడు. రీసెంట్ గా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా పనిచేస్తున్నట్లు తెలుస్తున్నాయి. అంతేకాకుండా తను మాజీ మంత్రిగా కూడా వైఎస్ఆర్సీపీలో పనిచేశారు. అసలు పేర్ని నాని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు అనే విషయం అందరికీ తెలిసినప్పటికీ ఆయనలో చాలా టాలెంట్ ఉంది. ఆయనకు రాజకీయ అనుభవమే కాదు, ఇతరులతో ఎలా మాట్లాడాలి, ఎంత పెద్ద సమావేశాలైనా ఎలా ధీటుగా సమాధానం చెప్పాలనే విషయాలన్నీ కూడా తెలుసు. అతని తండ్రి కూడా వెంకటేశ్వర్లు. అతను కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. కుటుంబ రాజకీయం వైపు కూడా మొత్తం కూడా ఒక రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ ఉందని చెప్పొచ్చు. తొలిసారిగా 2009లో మచిలీపట్నం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అతను. 2019లో మళ్ళీ అదే నియోజకవర్గానికి వైఎస్ఆర్‌సీపీ తరపున గెలిచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా కూడా సేవలందించారు. ఆయన మీడియా వ్యవహారాలపై పట్టున్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. అధికార పార్టీ తరఫున మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ముఖ్య నాయకుల్లో ఒకరని చెప్పొచ్చు. అయితే ఇంత ఉన్నటువంటి పేర్ని నాని మీద బోల్డ్ అని వివాదాస్పదమైనటువంటి మాటలు లేదంటే ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన మాట తీరు చాలా బోల్డ్ గా ఉంటుంది, స్పష్టంగా కూడా ఉంటుంది. ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో పునరాలోచన లేకుండా మాట్లాడేస్తారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు టీడీపీపై తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉంటారు. పార్టీ కార్యక్రమంలో సభల్లో ముఖ్యమైన భూమిక కూడా ఆయన పోషిస్తూ ఉంటారు. అంత విశిష్టత ఉంది అతనికి. అయితే రీసెంట్ గా 2024 ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గం నుండి పోటీ చేసినప్పటికీ ఆయన ఓటమి పాలైన విషయం అందరికీ తెలిసిందే. ఆయన రాజకీయంగా యాక్టివ్ గానే కొనసాగుతున్నారు, ఓడిపోయినా గాని. కానీ పేర్ని నాని గారి ప్రస్తుత రాజకీయ నేపథ్యం ఒక కంచిక చిత్రణ అని చెప్పాలి. ఇంకా వివరాలు చాలానే ఉన్నాయి. అసలు ఏం జరిగింది? ఎందుకు పేర్ని నాని గురించి ఇంతలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఎస్, పాయింట్‌కే వస్తున్నాను. మీరు చూస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తుంటే గత కొన్ని రోజులుగా వైసీపీలో పనిచేసినటువంటి కొంతమంది అందరిని కూడా అరెస్ట్ చేయడం చూస్తూనే ఉన్నాము. కొంతమందికి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. రీసెంట్‌గా ఉన్నటువంటి వెలగనేని వంశీని అరెస్ట్ చేశారు. కొడాలి నానికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇంకొంతమందికి చాలా ఆహ్, ఆహ్, అంటే థ్రెట్ ఉన్న విషయం అయితే తెలిసింది. కానీ పేర్ని నానికి ఎటువంటి థ్రెట్ లేదు. అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా లేవు. అయితే ఇంతమందిని అరెస్ట్ చేస్తుంటే పేర్ని నానిని అరెస్ట్ చేయట్లేదనే ఒక వాదన వైసీపీలో గట్టిగా వినిపిస్తుందంట. జగన్మోహన్ రెడ్డి కంట్లో పడ్డానికి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా పేర్ని నాని అరెస్ట్ చేయలేదు అంటే పేర్ని నాని మెల్లగా టీడీపీలోకి వెళ్తున్నారనే అనుమానాలు వైసీపీలో మొదలైనట్లు ఇతనికి తెలిసిన సమాచారం. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి అతని మీద ఉన్న సింపతి అంతా తన మీదకి మల్లుకోవడానికి మరొక రకమైనటువంటి ఎత్తుగడలు వేస్తున్నాడని తెలుస్తుంది. అయితే మీరు చూస్తున్నారో ఉన్నారు, సినిమాల్లో ఉన్నటువంటి రఫ్ డైలాగు సినిమాలో అంత పాపులర్ అయిందో లేదో తెలియదు కానీ ఏపీలో మాత్రం ఈ డైలాగ్ మాత్రం ఒకటే ఊపు. రఫ్ అంటూ ప్రతి ఒక్కరు ఇదే ఒక డైలాగ్‌ను పట్టుకొని అందరూ గూడా తిరుగుతా ఉన్నారు. సత్తెనపల్లిలో జరుగుతున్నటువంటి ఒక సమావేశంలో కూడా కొంతమంది కార్యకర్తలంతా కూడా రఫ బోర్డులు పట్టుకొని అక్కడ నిలబడినటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాము. ఆ రఫ డైలాగ్ జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్‌లో కూడా ఏంటి రఫ గురించి అడిగితే అదొక సినిమా నుంచి వచ్చిన డైలాగ్ అన్న విషయాలు కూడా మాట్లాడినటువంటి వీడియోస్ ఇప్పుడు మనం ఎన్ని సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. మొట్టమొదటిగా యూజ్ చేసినటువంటి ఈ రఫ పేర్ని నానిని గతంలో అతను పోటీ చేసినటువంటి ఆ నియోజకవర్గంలో ఈ ఈ వర్డ్స్ యూజ్ చేసుకుంటూ, ఈ డైలాగ్స్ చేసుకుంటూ తను కొంతమంది రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. రఫ కాదురా, కన్ను కొడితే చీకట్లో పనైపోవాలన్నట్టుగా రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను పురమాయిస్తున్నట్టు తెలుస్తుంది. మళ్ళీ అవి కప్పిపుచ్చుకోవడానికి తర్వాత తను చేస్తున్నటువంటి ఎత్తుగడలు అన్నీ ఇన్ని కావు. గతంలో అతను మాజీ మంత్రిగా పనిచేసినప్పుడు బోల్డ్ అని అవినీతి అక్రమాల్లో పాల్పడినట్టు విషయం కూడా తెలుస్తుంది. అతను రేషన్ కార్డు బియ్యంలో ఎంతో స్కామ్ చేస్తున్నట్టు గాని, తను మాజీ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో డబ్బులను పక్కకి తీసుకెళ్తున్నటువంటి విషయాలన్నీ గూడా బయటకు వచ్చాయి.
వాటన్నిటిలో కేసులు వస్తున్నాయి. లేదంటే మళ్ళీ కేసులు వచ్చినా గాని బయటపడడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రీ బెయిల్ ముందస్తు బెయిల్ తెచ్చుకొని గూడా అతను సేఫ్‌గానే ఉన్నాడు. అయితే ఇప్పుడు అసలుకే ఎసరు పట్టినట్టుగా అతన్ని అరెస్ట్ చేయకపోవడం వల్ల టీడీపీతో కుమ్మక్కయ్యి ఏదైనా లోపాయికార ఒప్పందం జరిగిందేమో, టీడీపీతో కలిసిపోతున్నారేమో అనే వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తుంది వైసీపీలో. అందుకే రెచ్చగొట్టే విధంగా కొన్ని వ్యాఖ్యలైతే మాట్లాడుతున్నారు. రీసెంట్‌గా పేర్ని నాని ఆడియో ఒకటి లీక్ అయింది. ప్రముఖ ఛానెల్‌లో వినిపించినటువంటి ఈ ఆడియో లీక్‌లో ఒక బీసీ మహిళ మీద వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు గాని, ఆవిడని ఇబ్బంది పెట్టినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆ అమ్మాయికి చేసినటువంటివన్నీ కూడా వైసీపీ వాళ్ళు చేశారా? లేకపోతే టీడీపీ వాళ్ళు చేశారా? బయట ఏ ఇతర వ్యక్తులు చేశారో తెలీదు గానీ, తను ఏదైతే గురైందో అవన్నీ కూడా టీడీపీ వాళ్ళు చేశారా అనే విధంగా మలచడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఆ ఆడియో లీక్‌లో అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. ఏదైనా గాని ఈ ఇష్యూని మనం గట్టిగా స్ట్రాంగ్‌గా ప్రజల్లోకి తీసుకెళ్దాం. లోకేష్ టీమే ఇదంతా చేసింది. టీడీపీ వాళ్ళు కావాలని బీసీ మహిళల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా మనం ప్రచారం చేద్దాం అన్నట్టుగా ఆడియో లీక్‌లో క్లియర్‌గా అతను మాట్లాడుతున్న విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే పేర్ని నాని ఎన్ని ఎత్తుగడలు వేసినా గాని ఇట్టే దొరికిపోతున్నాడని కూడా తెలుస్తుంది. మరోసారి ఇప్పుడు రీసెంట్‌గా చంద్రబాబు నాయుడుని గాని, లోకేష్‌ని ఉద్దేశించి కూడా ఒక మాట మాట్లాడాడు. మీరది చూసే ఉండుంటారు. 70 ఏళ్ల ముసలోడు 50 ఏళ్ల జగన్‌మోహన్ రెడ్డిని చంపుతాడా? అసలు లోకేష్ ఏం పీకుతాడు? లోకేష్‌కి ఏమంత సత్తా ఉంది? జగన్‌మోహన్ రెడ్డి పీకేంత సీన్ ఉందా? అన్నట్టు గూడా చాలా అనుచిత వ్యాఖ్యలైతే చేశారు. ఇలాంటి ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమో అర్థం కాలేదు. అంటే తను పాతగా ఉన్నటువంటి కేసులన్నీ డైవర్ట్ చేయడానికి, అక్కడి నుంచి బయటకు రావడానికి, మళ్ళీ దీని మీద ఎక్కువ చర్చించుకోవడానికి ఇలా చేస్తున్నాడనే విషయాలు గూడా మనకు తెలియట్లేదు. పైపెచ్చు కొల్లు రవీంద్ర మీద బోలెడన్ని ఆరోపణలైతే చేస్తున్నారు. ఇప్పుడు ఎక్సైజ్ మినిస్టర్‌గా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర బోలెడంత అవినీతి అక్రమాలు చేస్తున్నారు. టీడీపీలో ఉన్నటువంటి ఇతని మీద ఎవరు పట్టించుకోవట్లేదు. అధిష్టానం అతనికి సపోర్ట్ చేస్తుంది. చంద్రబాబు నాయుడుకి వెనకుండి రెచ్చగొట్టి అతనికి ఇవన్నీ చేపిస్తున్నాడు అన్నట్టు కొల్లు రవీంద్ర మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. కొల్లు రవీంద్ర చేసినటువంటి అక్రమాలు, అవినీతులన్నీ కూడా సోషల్ మీడియాలో నేను చెప్తాననేసి ఒకటే ప్రచారం చేస్తున్నాడు. మరి ఏం చేస్తారు ఏంటనేది ఇప్పటి వరకు బయట పెట్టలేదు. అయితే ఇవన్నీ కావాలని రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా చేస్తే పేర్ని నాని అరెస్ట్ అయితే ఒక సింపతి వస్తుంది జగన్మోహన్ రెడ్డికి అనే ఉద్దేశంతో పేర్ని నాని ఇదంతా చేస్తున్నాడనే ఆలోచన అతనిలో ఉందని కూడా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. మరి పేర్ని నాని ఇలా చేయడానికి గల కారణాలేంటి? అంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళ ఏ బంధం ఏదైతే ఉందో ఆ బంధంని కాపాడుకోవడానికి అంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యన పేర్ని నాని సరిగ్గా పట్టించుకోవట్లేదని, అందుకే ఇదంతా చేస్తున్నాడేమో అని కూడా ఇప్పుడున్నటువంటి కొన్ని వర్గాలైతే చెప్తున్నాయి. మరి ఏదైతేనేమి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఫోకస్ అంతా ఇప్పుడు పేర్ని నాని మీదకి తెచ్చే విధంగా. అంతెందుకంటే ఇప్పుడు మనం కూడా అతని గురించే మాట్లాడుకుంటున్నాం గదా! మరి మనం అతని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అతను ఏ విధంగా రెచ్చగొట్టే మాటలు మీడియా ముందుకు ఏ విధంగా చేయాలో, ఎప్పుడు హైలైట్ అవ్వాలా, ఎప్పుడు నన్ను చూస్తారా, ఎప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే నాకు ఒక సింపతి వస్తుందనే విధంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారేమో అనిపిస్తుంది. మరి నిజంగానే పేర్ని నాని డమ్మేనా? కావాలని రెచ్చగొట్టే విషయాలు ఇలా చేస్తున్నారా అని మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో అయితే తెలియచేయండి. అంతేకాకుండా పేర్ని నాని గురించి ఇంకా బోలెడన్ని విషయాలు డిస్కస్ చేయాలి. అసలు ఆయన ఎజెండా ఏంటి? ఏం చేయబోతున్నారు? ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? నిజంగానే టీడీపీ కూటమితో లోపాయికార ఒప్పందం ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డితోని తెగదెంపులు చేసి ఈ విధంగా వస్తున్నాడా? మొత్తానికి కట్ చేసుకొని ఇటు వస్తున్నాడా అనే అనుమానాలు గూడా కొంతమందిలో ఉన్నాయి. మరి అది ఎంతవరకు వాస్తవం? ఇవన్నీ విషయాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. సో, మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. టాక్స్. నమస్తే.